అందరికీ నమస్తే. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసినాయి. ఇది రాజకీయాల్లో కాదు, కాంగ్రెస్ పార్టీలో చాలా చర్చ జరుగుతుంది దీనిపైన. రాజకీయాల్లో కూడా ఎందుకు రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేసిండు అనేది ఒక పెద్ద చర్చ. ఎందుకంటే కాంగ్రెస్లో ఏది అసాధ్యం ఏది సాధ్యం అని చెప్పడానికి ఏమో అవకాశాలు లేవు. కాంగ్రెస్లో అన్నీ సాధ్యమే. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వం ప్రస్తుతం పటిష్టంగా ఉన్న టైంలో ఎందుకు ఆ కామెంట్లు చేసిండు, ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమారెడ్డి గురించి ఆ కామెంట్లు చేసిండు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అంశం మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, సిగ్నల్ టీవీ ఫ్యామిలీ మెంబర్ అవ్వండి. చర్చలో పోతే రాజగోపాల్ రెడ్డి అందరూ ఒకే వేదిక మీద ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వేదిక మీద, కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, ఇంకా జిల్లాకు సంబంధించిన నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ వేదిక మీద ఉన్నారు. కలెక్టరేట్లో ఒక ఎక్స్ట్రా బ్లాక్ కడుతున్నారు. అప్పుడు ఈ కొత్త కలెక్టరేట్లు కట్టిరు కదా, ఆ కలెక్టరేట్కు అనుసంధానంగా ఇంకొక బ్లాక్ కడుతూ ఉన్నారు. ఆ బ్లాక్ కార్యక్రమంలో ఆయన మాట్లాడిండు. ఆయన వేసిన కామెంట్స్ తర్వాత శంకుస్థాపన కార్యక్రమం అది. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడిండు. ఒకసారి ఫస్ట్ రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడి విందాం. విన్న తర్వాత మనం చర్చలకు పోదాం. మనకున్న మంత్రులు కేవలమే, కానీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళిద్దరు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, మామూలు నాయకులు కాదు. ఏమంటున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న, వీళ్ళిద్దరూ మంత్రులే కావచ్చు, కానీ ఉత్తమ మంత్రులు కాదు, ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తులు ఇద్దరు. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరి గురించి ప్రస్తావించిండు. వాళ్ళిద్దరు వేదిక మీద ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి గురించి మాట్లాడిండా, లేకపోతే కాంగ్రెస్ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఇట్లాంటి చాలా అనుమానాలు వచ్చినాయి బయటికి. ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చేసే వరకు ఆయన స్థాయిలో కొంత పటిష్టంగానే, అంటే అందరినీ కలుపుకోపోవడంలో ఈయన, ఎందుకంటే ఈయన పీసీసీ ప్రెసిడెంట్, ఈయన నాయకత్వాన్ని మెచ్చని నాయకులు కూడా కాంగ్రెస్లో, రేవంత్ రెడ్డికి యాంటీగా తిరిగిన నాయకులు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు సహకరిస్తున్నారు. సేమ్ టైం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళేమి ఇప్పుడు ఆబ్జెక్ట్ చేస్తలేరు, వాళ్ళేమి వ్యతిరేకిస్తలేరు. కానీ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన తర్వాత దేనికోసం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఒక కొత్త పరోక్షంగా చాలా ప్రశ్నలను లేవదీసింది. చాలా ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెప్పే వాళ్ళు ఎవరు లేరు, కానీ చాలా ప్రశ్నలు తెర మీదకి వచ్చినాయి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కోమరెడ్డి వెంకరెడ్డి అన్నదమ్ములు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఒకప్పుడు వాళ్ళకు పడకుంటుండే, కానీ తర్వాత మంచి సంబంధాలే ఉన్నాయి. రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే టైంలో వీళ్ళందరూ ఏకమైనారు. అంతకుముందు వరకు వీళ్ళ మధ్య కూడా చాలా విభేదాలు ఉండే. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించిన తర్వాత ఆయన వ్యతిరేకించే విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమరెడ్డి వెంకరెడ్డి వీళ్ళందరూ ఒకటైనరు. రాజగోపాల్ రెడ్డి మధ్యలో బీజేపీ పోయినరు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండ్రు. ఇదంతా ఆ జిల్లాలో ముఖ్యమైన నేతలుగా ప్రస్తుతం చాలామంది అవుతున్నారు. రీసెంట్గా రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి మీద తీవ్రమైన అభ్యంతరమైన వ్యాఖ్యలు చేశాడు. ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తున్నాడు, నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడు అని ఆయన ఒక కామెంట్ కూడా చేసిండు. బహుశా జానారెడ్డి కాదు, నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రులు ఎవరైనా ఉంటే, అవకాశం ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతారు, లేకపోతే కోమరెడ్డి వెంకరెడ్డి అవుతారు అని ఆయన చెప్పగానే చెప్పినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఇద్దరు నాయకత్వంలో జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తారు. దానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కాబట్టి జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆయన చేతిలో ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం కూడా ఆయన చేతుల్లో పూర్తి చేయొచ్చు, అది అవకాశం ఉంది. చేస్తారా చేయరా అనేది వాళ్ళ ఒక ఇంపార్టెన్సెస్, తర్వాత ఆర్థిక సోర్సెస్, ఫైనాన్షియల్ సోర్సెస్, ఇవన్నీ కూడా చాలా ఆధారపడి ఉంటాయి. బట్ రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఈ కామెంట్ చేసిండు అనేది ఇప్పుడు ఒక కొత్త చర్చ. యాక్చువల్గా రాజగోపాల్ రెడ్డి తానే ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు, కానీ ఆయన చెప్పలేదు. వీళ్ళిద్దరి పేర్లు చెప్తున్నారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులని. ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రస్తుతం చాలా కంఫర్ట్గా ఉన్నాడు రాష్ట్రంలో, కాకపోతే హైకమాండ్తో చికాకుతో ఉన్నాడు. హైకమాండ్తో కొంచెం గ్యాప్ ఉంది. ఆయన పదే నాకు రాహుల్ గాంధీతో ఎట్లాంటి గ్యాప్ లేదు, నేను హైకమాండ్తో మంచిగా ఉన్నా, రాహుల్ గాంధీతో మంచిగా ఉన్నాను ఎందుకు చెప్తున్నారు అంటే గ్యాప్ ఉంది కాబట్టి చెప్తున్నారు, అనుమానం కాదు అది. అక్కడ గ్యాప్ చాలాసార్లు బయటికి కనిపించింది. ఆ గ్యాప్ ఒకటి రేవంత్ రెడ్డి పూడ్చుకోలేకపోతున్నారు. బహుశా అది పూడకపోవచ్చు కూడా, ఎందుకంటే హైకమాండ్ దగ్గర ఏదైనా ఒకటేసారి రెండో అవకాశం ఉండదు. నువ్వు మంచివాడని నిరూపించుకోవడానికి చాలా సందర్భాలు కావాలి, కానీ నువ్వు నచ్చుతలేవు అని చెప్పుకోవడానికి హైకమాండ్ దగ్గర ఒక్క ఛాన్స్ చాలు. ఆ ఛాన్స్ కోల్పోయిండు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు.
కాబట్టి హైకమాండ్ దగ్గర ఆయనకు మార్కులు లేవు. హైకమాండ్ విషయంలో ఈయన ఒక లాయలిస్ట్గా లేడు. ఓ లాయలిస్ట్, కాంగ్రెస్లో లాయలిజమే బాగా పనిచేస్తుంది. లాయలిజం తర్వాత లైజనింగ్ కూడా బాగా పనిచేస్తుంది. బట్ ఫస్ట్ పాయింట్ మాత్రం లాయలింగే. ఆ లాయలింగ్ లేదు రేవంత్ రెడ్డి దగ్గర. రేవంత్కు అధిష్టానానికి మధ్య ఆ గ్యాప్ ఒకటి మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఎందుకు కామెంట్ చేసిండ్రు అంటే, ఒకవేళ రేవంత్ రెడ్డిని దింపే అవకాశం ఉంటే దింపితే నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చాలాసార్లు ప్రచారం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడు, ఆయన కాబోయే ముఖ్యమంత్రి అని ఓపెన్గా మాట్లాడినారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అసలు ఒక్కొక్కసారి ప్రెస్ మీట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బదులు ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని కూడా ప్రస్తావించారు నల్గొండకు సంబంధించిన వాళ్ళే. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ గాంధీ భవన్లో ప్రెస్ హాల్లో ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రస్తావించేసి, సరే ఒక ఎమ్మెల్యే నోటు తిరగకనో లేకపోతే గుర్తు లేకనో లేకపోతే ఇంకేదో మాట్లాడితే మాట్లాడవచ్చు. కానీ రాజగోపాల్ రెడ్డి మామూలు ఎమ్మెల్యేనే, కానీ ఆయన కాంగ్రెస్లో సీనియర్ లీడర్, కాంగ్రెస్ రాజకీయాలు వంటబట్టినోడు, ఢిల్లీలో ఒక లాబింగ్ నడిపించే దమ్మున్నోడు, ఆయన మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు, మీకు అందరికీ తెలుసు ఆ విషయం. అయినా సరే ఆయన ఎందుకు రేవంత్ రెడ్డిని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా వీళ్ళిద్దరినీ ఒక్కసారిగా వీళ్ళు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు అని చెప్పిండా. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు అయ్యుండొచ్చు కాక, కానీ ఆయన ఎందుకు ఆ వేదిక మీద ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు అని చెప్పారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాదని వీళ్ళిద్దరూ నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. వీళ్ళిద్దరు మంత్రులు మాత్రమే. ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందే. ఫైనాన్షియల్గా రేపు ఏదైనా ప్రాజెక్టుకు ఫైనాన్షియల్ రిలీజ్ కావాలంటే మళ్ళీ ముఖ్యమంత్రితో పోవాల్సిందే. ముఖ్యమంత్రి యాక్సెప్ట్ చేస్తేనే దానికి డబ్బులు రిలీజ్ అవుతాయి. అయినా సరే ముఖ్యమంత్రి అనే విషయంలో ఎందుకు ఈ ప్రశ్నలు లేవనెత్తిండు. ఇప్పుడు ఒక పెద్ద చర్చ కాంగ్రెస్లో, ఇది అంతా ఉత్తగా తీసుకోవాల్సిన అంశం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే తీవ్రమైన చర్చ మొదలే, చాలా గ్రూపులు, చాలా వర్గాలు, ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. మళ్ళీ అట్లాంటి టైంలో ఇది ఎక్కడ దారి తీస్తుందో అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది కదా, ఇది ఎక్కడ కుమ్ములాటకు దారి తీస్తుందో. ఎంతసేపటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయన యాక్సెప్ట్ చేస్తుంటారు తప్ప, ఒకవేళ రేవంత్ రెడ్డి విషయంలో హైకమాండ్ కనుక ఏదైనా నిర్ణయం తీసుకుంటే 100కు 100% వీళ్ళెవరు రేవంత్ రెడ్డి వైపు ఉండరు. రేవంత్ రెడ్డిని దింపేయాలని కోరుకుంటారు. వీళ్ళు బయటికి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో సరే నడవని చలో అన్నట్టు పోతున్నారు. కానీ ఒకవేళ హైకమాండ్ కనుక రేవంత్ రెడ్డి విషయంలో నిర్ణయం తీసుకుంటే వీళ్ళు 100% హైకమాండ్కే సపోర్ట్ చేస్తారు. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేంత చనువున్న నేతలే వీళ్ళందరూ కూడా. ఎందుకు ఈ కామెంట్ చేసిండు? నిజానికి భువనగిరి ఎంపీ విషయంలో, ఎంపీ ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయినారు. రాజగోపాల్తో మాట్లాడి లోక్సభ ఎలక్షన్ గెలిపి నీకు మంత్రి పదవి ఇస్తామన్నారు. తర్వాత చాలా చాలా కండిషన్స్ తెర మీదకి వచ్చినాయి. సేమ్ ఎలక్షన్స్ ముందర అందరికీ అన్ని హామీలు అని చెప్పి తర్వాత అన్ని కండిషన్స్ ఎట్లా తీసుకొచ్చినారో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో కూడా చాలా కండిషన్స్ తెర మీదకి వచ్చినాయి. వెంకరెడ్డితో రాజీనామా చేపిస్తేనే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని, లేకపోతే రెడ్డిస్ విషయంలో రెడ్డిలకి ఎన్ని పదవులు ఇవ్వాలనే విషయంలో రేవంత్ రెడ్డి వేరే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి ఆ ప్రిఫరెన్స్లో లాస్ట్లో ఉన్నాడు. రాజగోపాల్ విషయంలో రేవంత్ రెడ్డి ఏమీ హెల్ప్ చేయలేకపోతున్నాడు. కేవలం లోక్సభ విషయంలో భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి బాగా దగ్గర. చామల కిరణ్ కుమార్ రెడ్డి తన అనుచరుడిని గెలిపించుకోనికి మాత్రమే రాజగోపాల్ రెడ్డిని వాడుకున్నాడు పావుగా. ఇట్లాంటి చర్చలు చాలా చాలా ఉన్న టైంలో ఎందుకు ఈ విధంగా మాట్లాడిండు? దీనిలో చాలా చాలా వ్యక్తిగత విషయాలు ఉండొచ్చు, తర్వాత రాజకీయ కోణాలు చాలా ఉండొచ్చు. కానీ ఆయన వాళ్ళ నిజానికి ఒక చర్చ ఏంటంటే రాజకీయాల్లో వెంకరెడ్డికి రాజగోపాల్కి పడదు. చాలాసార్లు ఓపెన్గా వాళ్ళు మాట్లాడింటారు, మా తమ్ముడు అంటే మాకు పడదని, మా అన్న అంటే మాకు పడదని. కానీ ఇక్కడ మాత్రం కోమటిరెడ్డి వెంకరెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి అని చెప్పి ముఖ్యమంత్రి స్థాయి మంత్రి కాదు, ఓన్లీ మంత్రి కాదు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అని ఎందుకు తెర మీద తీసుకొచ్చిండు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్లస్ ఇది ఉద్దేశపూర్వకంగా వాళ్ళ స్టెమినాను అంటే రేవంత్ రెడ్డికి ఆల్టర్నేటివ్ వీళ్ళే అని చెప్పే ప్రయత్నం చేసిండా? వీళ్ళ సామర్థ్యం ముఖ్యమంత్రి స్థాయి సామర్థ్యం ఉంది వీళ్ళకు, రేపు నాడు అవకాశం వస్తే వీళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు అని చెప్పకనే చెప్పిండా? కాంగ్రెస్ పార్టీలో చాలామంది ముఖ్యమంత్రులు కావాలని ఆశిస్తూ ఉంటారు. ఇప్పుడు దామోదర నరసింహ నేను ముఖ్యమంత్రి, దళిత ముఖ్యమంత్రిని అవుతా అంటాడు. లేకపోతే ఇంకొకరు నేను బీసీని, నేను ముఖ్యమంత్రి అవుతా అంటాడు. ఇంకొకరు నేను హైకమాండ్ దగ్గర శ్రీధర్బాబు ఉన్నారు. శ్రీధర్బాబు లాంటి వ్యక్తి ఏమంటాడు, నేను బ్రాహ్మణ్ని, లేకపోతే నేను కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ని, మా నాన్న కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిండు, నేను ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు? ఇట్లాంటి చాలా చాలా అంశాలు చర్చలో ఉంటాయి. కానీ ఆయన ఎవ్వరి పేర్లు ప్రస్తావించకుండా వాళ్ళిద్దరి పేర్లే ప్రస్తావించడం అంటే రేపు అవకాశం వస్తే నల్గొండ జిల్లాకు అవకాశం వస్తుంది, ఆ జిల్లాలో వీళ్ళిద్దరే సీనియర్ లీడర్లు, జానారెడ్డి లాంటి వాళ్ళు ఎవరు లేరు అని బహుశా చెప్పదలుచుకున్నాడా? ఇట్లాంటివి కూడా చాలా చాలా చర్చలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీలో ఉన్న యూనిటీ మీద అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు, అనేక ప్రశ్నలు. ఎందుకంటే పార్టీ అంతా బయటికి యూనిటీగా కనిపిస్తుంది. సరే ఇంటర్నల్గా కింది స్థాయిలో చాలా గొడవలు ఉన్నాయి, మనం చూస్తున్నాం. సిరిసిల్ల గొడవ అయింది,
తర్వాత నిన్న మొన్న కరీంనగర్లో గొడవైంది, పొన్నం ప్రభాకర్ వర్సెస్ శ్రీనివాస్ మొన్న ఎలక్షన్స్లో పోటీ చేసిన వాళ్ళు కొట్టుకున్నారు ఏకంగా. అట్లాంటి పార్టీల్లో చాలా 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 ఉన్నాయి. బట్ వీళ్ళ ఐక్యత మీద అనేక ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకి వచ్చినాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం ఉన్నాక కూడా వీళ్ళు రాజకీయ సంక్షోభానికి ముందు ఏమన్నా దారితీస్తాయా, ఎందుకు ఇట్లాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు రాజకీయాలు వీళ్ళిద్దరే చేయబోతున్నారు, భవిష్యత్తులో కాంగ్రెస్లో వీళ్ళిద్దరూ ఉన్నత స్థానంలో ఉండబోతున్నారని చెప్పగానే చెప్పిండు. ఈ విషయంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అంటే సరే ఆయన అవసరం కోసమో లేకపోతే రేవంత్ రెడ్డి మీద పగ తీర్చుకోనికనో కోపం తీర్చుకోనికనో లేకపోతే తన మంత్రి పదవి కోసమో మాట్లాడొచ్చు. కానీ అదే వేదిక మీద ఇద్దరు ఉన్నారు, కోమరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వాళ్ళు కనీసం లేదు మనకు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు అని కూడా ఎక్కడ ఖండించే ప్రయత్నం చేయలేదు. సేమ్ టైం రేవంత్ నాయకత్వాన్ని మేము సమర్థిస్తున్నాం, ఈ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తాత్కాలికంగా ఏదో ఆయన చేసినని కనీసం దానికి ఒక ముగింపు పలికే ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి ముగింపు లేదు, కామాలు లేవు, పులి స్టాపులు లేవు. వాళ్ళు కూడా మేము నిజంగానే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులమే కానీ మేము మనం మంత్రులను చేసిండ్రు అనే ఒక చర్చ వాళ్ళలో అనుచరులు కూడా స్టార్ట్ అయింది. మొదలే ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్కు బాగా దగ్గర, చాలా ఇక్కడ నుంచి రిపోర్ట్స్ అనేవి పోతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు హైకమాండ్ చెప్తూ ఉంటారు ఆయన అనేది ఒక పెద్ద చర్చ ఉంది. కోమరెడ్డి వెంకరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా చనువుగా ఉంటున్నాడు. అంతకుముందు అసలు రేవంత్ రెడ్డి మీద కోమరెడ్డి వెంకరెడ్డి అన్ని ఆరోపణలు విమర్శలు ఎవ్వరు చేయలేదు. ఆయననే 50 కోట్ల ఇచ్చి పీసీసీ చీఫ్ కొనుక్కొచ్చుకున్నాడని, పీసీసీ చీఫ్కే 50 కోట్లు ఇస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి ఎన్ని ఇవ్వచ్చు అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కూడా ఉంది ఆల్రెడీ. ఇప్పటికీ కోమరెడ్డి రేవంత్ రెడ్డి విషయంలో బయటికి మంచిగా అనిపిస్తున్న లోపల ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి అసలు ఏం జరుగుతుందో తెలియదు కాంగ్రెస్లో. కానీ కాంగ్రెస్లో ఒక పెద్ద చిచ్చు పెట్టే విధంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయనేది మాత్రం ఒక చర్చ. అసలు ఇది రేపు ఇంకా ఎక్కడ దారితీస్తుందో తెలియదు. ఒక ఐక్యతను కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా పై స్థాయిలో ఉన్న ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందనేది పార్టీలో సీనియర్లు కూడా మాట్లాడుకుంటున్నారు. బహుశా హైకమాండ్ యాంగిల్లో ఆలోచిస్తే రేవంత్ రెడ్డి విషయంలో ఎవరేం మాట్లాడినా హైకమాండ్ యాక్సెప్ట్ చేసే విధంగా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో వాళ్ళంత నమ్మకంగా లేరు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హైకమాండ్ మంచిగా ఉందనుకోండి, రాజగోపాల్ రెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉండదు. సేమ్ టైం ముఖ్యమంత్రి పదవి కోసం ఖాళీ లేదు కాబట్టి దానికోసం ప్రయత్నం చేసే అవకాశం ఉండదు. కానీ ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కామెంట్లు చేసినట్టుగా హైకమాండ్కు రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ లేకపోతే ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యేది, రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ దొరికేది, చాలా డెవలప్మెంట్స్ మనకు కనిపించేది. కానీ అట్లాంటివి ఏం లేవు. గ్యాప్ ఉన్నప్పుడు ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో, ఎట్లాంటి వ్యవహారాలు కనిపిస్తావో బయటకు అవే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి ఎందుకు మాట్లాడినారు రాజగోపాల్ రెడ్డి, వాళ్ళిద్దరూ ఆయన ఒక్కడుగా మాట్లాడిండా లేకపోతే ఇదంతా పదురుకొని మాట్లాడిన వ్యవహారమా, లేకపోతే ఢిల్లీకి వెళ్ళి ఉన్న సంకేతాల మేరకు ఢిల్లీ రేవంత్ రెడ్డి మధ్య ఉన్న గ్యాప్ మేరకు ఆయన మాట్లాడిండా, లేకపోతే ఆయన పబ్బం గడుపుకొని మాట్లాడిండా, ఆయన మంత్రి పదవి కావాలి కాబట్టి రేవంత్ రెడ్డిని తక్కువ చేసి చూపిస్తున్నాడా, ఇట్లాంటి చాలా చర్చలు అయితే ఉన్నాయి. కాంగ్రెస్లో ఏది అసాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఏం సాధ్యమవుతుందో కూడా మనం కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.